కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట వాలంటీర్ల విషయంలో వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ఆ మాట తప్పారు. 9 మాసాలు గడుస్తున్నా ఇంతవరకు వాలంటీర్ విషయంలో ఏ చర్య తీసుకోకుండా వాళ్ళని నట్టేయటం వచ్చారు. ఇప్పుడు మనతో పాటు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ ఇంటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ గవర్నమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గత 2024 ఉగాది రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు తీపి కబురు అని చెబుతూ ఉగాది రోజున మీకు 5,000 కాదు 10,000 చేస్తాము, మీ వాలంటీర్లు అందరినీ కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అట్లాగే ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వారాహి వాహనం మీద ఉండి ఆయన ఇష్టదైవంగా భావించే వారాహి అమ్మవారి సాక్షిగా వారాహి వాహనం మీద ప్రచారంలో ఉండి ఆయన ఆడపిల్లలకు నేను అన్యాయం చేసేవాడిని కాదు, ఆడపిల్లలందరూ కూడా నా సొంత తోబుట్టువులతో సమానం, ఆడపడుచులను అందరినీ కూడా మేము చాలా ఇదిగా చూసుకుంటామని చెప్పి 5,000 కాదు మీకు కూడా 10,000 చేస్తామని చెప్పి ఆనాడు డిప్యూటీ సీఎం గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఇంతవరకు వాలంటీర్ల ప్రస్తావన గురించి ఎక్కడా నోరు మెదపలేదు. మేము ఎన్నిసార్లు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని వినూత్నమైన నిరసనలు తెలియజేసినా కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన రాలేదు. మన సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాత్రం ఆయన నోటికొచ్చినట్టు వీళ్ళు అసలు వ్యవస్థలోనే లేరు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని కంటిన్యూ చేయకుండా 2023 ఆగస్టులోనే ఆపేశారు, వ్యవస్థలో లేని వాళ్ళని మేము ఎలా కంటిన్యూ చేయాలని చెప్పి ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆయన చెప్పిన దానికి క్వశ్చన్గా రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మరి మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన వరదలకి వాలంటీర్ని ఎలా వాడుకున్నారని చెప్పి ఆయన సూటిగా అడగటం జరిగింది. ఆయన జీవో నెంబర్ కూడా చదివి వినిపించారు మన శాసన మండలిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఆన్సరు అసలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, మేము పిలవలేదు అని చెప్తున్నాడు. స్వచ్ఛందంగా మేము ఎందుకు వచ్చాము? మాకు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఆయన మీ అందరూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం విధుల్లో జాయిన్ అవ్వాలని చెప్పి మా అందరికీ నైట్ 3-4 టైమ్స్ టెలికాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి మీరు వెంటనే విధుల్లో జాయిన్ అవ్వకపోతే మీ మీద చట్టపరమైన క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. ఇమీడియట్గా మీ యొక్క వార్డ్ అడ్మిన్ సెక్రటరీలకి మీరు రిపోర్ట్ చేయాలి, మీరు వరద సహాయ చర్యల్లో పాల్గొనాలి, మీరు ఇమీడియట్గా అటెండెన్స్ రిపోర్ట్ చేయండి అని చెప్పి తెల్లవారుజామున 5 గంటల నుంచి నైట్ 10-11 గంటల వరకు కూడా మమ్మల్ని ఆన్ డ్యూటీలో వరదలు తగ్గే వరకు కూడా మమ్మల్ని వర్క్ చేయించారు. కనీసం ఆ వరదల్లో పనిచేసిన మంత్కి కూడా మాకు తగిన ప్రతిఫలం గౌరవ వేతనం చెల్లించలేదు ప్రభుత్వం. మేము దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎన్ని వినూత్నమైన నిరసనలు విజయవాడలో ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. మేము రాబోయే రోజుల్లో కూడా మా యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి మేము ఇంకా మా యొక్క ఉద్యోగాలు మాకు తిరిగి ఇచ్చేంత వరకు, మా యొక్క ఉద్యోగ భద్రత మాకు కల్పించేంత వరకు, మా యొక్క 9 నెలల పెండింగ్ వేతనాలు మాకు చెల్లించే వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా మేము కొనసాగించదలుచుకున్నాము. ఇప్పుడు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అప్పుడు మాట ఇచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు ఎంతమంది వర్క్ చేశారు, రాజీనామా చేశారు వాళ్ళు, అసలు జీవో లేదు, జీవో లేకుండా మేము ఇచ్చేసామని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా వాళ్ళు ఎన్నికల ముందు జీవో లేదు అని చెప్పన్న విషయం వాళ్ళకి తెలియదా అండి? మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు వాళ్ళకి అన్నీ తెలిసే ఇచ్చారు కదా. జీవో లేదు, కరెక్టే. జీవో లేనప్పుడు దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వమే ఉన్నది. మరి అలాంటి జీవో లేదన్న ఒక కారణంతో వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. అంతేకాదు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, మీకు మేము నమ్మకంగా మేము చెప్తున్నాము, మీకు హామీ ఇస్తున్నామని అనేక మార్లు చెప్పారు. కానీ ఏ హామీ నిలబెట్టలేదు. అంతేకాదు డోలా వీరాంజనేయులు గారు చూసుకుంటే మేము 5,000 కాదు 10,000 ఇస్తామని ఆయన స్వతహాగా అన్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలి మేము అని అడుగుతున్నారు. లేని బిడ్డలు ఎలా అయ్యారండి? మరి వరదల్లో వాడుకున్నప్పుడు లేని బిడ్డల గుర్తు రాలేదా అండి? మేము అందరం 2,60,000 మంది వాలంటీర్ల తరపున మరి అందరూ అడుగుతున్నారు శాసన మండలిలో. మరి అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేని పక్షంలో ఉన్నారు. మరి చూసుకుంటే మన బడ్జెట్ వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్నారు, అందువల్ల మేము వాళ్ళని వాడుకోలేమని కూడా అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇది ఒక పార్టీకి సంబంధించిందా? వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యవస్థ మీద అసలు వైసీపీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వేసుకున్న ముద్ర అండి. ఎందుకంటే మాకు వచ్చింది గవర్నమెంట్ ఖజానా నుంచి వచ్చిన శాలరీ కాబట్టి మేము గవర్నమెంట్కి వర్క్ చేసాం, కానీ ఏ పార్టీ అతీతంగా మేము పని చేయలేదు. ఈ రోజు వాళ్ళు వేసుకున్నారు ముద్ర. ఇలా చూసుకుంటే మరి మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా 277 కోట్లు వాలంటీర్ల పక్షంగా వాళ్ళుగా
దాన్ని శాంక్షన్ చేశారు. అది మరి మాకు వాలంటీర్స్ కి ఈ రోజుకి మరి మాకు క్రెడిట్ అవ్వలేదు ఆ అమౌంట్ అనేది. మరి అలాంటి పక్షంలో మరి మన నవంబర్ వరకు కూడా వారు మనకు శాలరీ బిల్ పెట్టారు. ఏ ఉద్దేశం లేదే శాలరీ బిల్ ఎలా పెట్టారని మేము వాలంటీర్ తరఫున అడుగుతున్నామండి. ఎందుకంటే ప్రతి మంత్ 17th కల్లా ప్రతి సచివాలయంలో వాలంటీర్స్ కి బిల్స్ వెళ్ళేవి. ఆ బిల్స్ మరి ఇప్పటిదాకా మాకు క్రెడిట్ అవ్వలేదు. దానికి సమాధానం పూర్తిగా టీడీపీ ప్రభుత్వమే చెప్పాల్సింది. ఎందుకంటే 2023 తర్వాత రెన్యువల్ అవ్వలేదు అంటున్నారు. మరి చూసుకుంటే 2023 తర్వాత మాకు శాలరీస్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ట్రెజరీ ఖజానా నుంచే క్రెడిట్ అయినాయి. తర్వాత మాకు ఏదైతే ఉగాది పురస్కారాలు ఉన్నాయో అవి కూడా మాకు అందుకున్నామని డిసెంబర్ నెలలో 2023 డిసెంబర్ లో. మరి ఇవన్నీ గవర్నమెంట్ ఖజానా నుంచి వచ్చినవి కాబట్టి పూర్తిగా బాధ్యత కూటమి ప్రభుత్వం మీదే ఉంది. కూటమి ప్రభుత్వమే మాకు దీనికి సమాధానం చెప్పాలండి. ఇట్లా ఏది కూడా ఒక్కసారి కూడా చర్చ రాలేదు. ఎందుకు చర్చకి చేయలేదు? అసలు వాలంటీర్ల గురించి ఇంకా పట్టించుకుంటారా, పట్టించుకోరా? దీంతో ఇక్కడితో వదిలేస్తారా? ఏం చేయబోతారు మొత్తం మీద గవర్నమెంట్ అయితే ఏంటంటే ఎన్నో ఇప్పుడు దగ్గర దగ్గర 18 నుంచి 22 క్యాబినెట్లు జరిగినాయి. ఏ క్యాబినెట్ జరిగినా కూడా అదిగో పులి అన్నట్టుగా వాలంటీర్ మీద చర్చ జరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుందని, అక్కడైతే ఎలాంటి ప్రచారం మాకు దాని తగ్గట్టు ప్రక్రియ అయితే ఏం జరగల. దానికి ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పేది వీళ్ళంతా వైసీపీ కార్యకర్తలు కాబట్టి మేమేమి అమలు చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు. తర్వాత జీవోలు ఒకటి కొత్తగా 2023 ఆగస్టు నెలలో జీవో లేదని చెప్పేసి ఎప్పుడు చెప్పారంటే బాల వీరాంజనేయ స్వామి గారు ఆగస్టు 9వ తారీఖున 2024 సంవత్సరంలో ఆ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఏం చెప్పారంటే, గత ప్రభుత్వం మీకు రెవెన్యూలు చేయలేదు, అందుకే టెక్నికల్ విషయాల్లో మీకు గౌరవవేతనం పడట్లేదు, త్వరలోనే మా నాయకుడు జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, మీకు ఉద్యోగ భద్రత కల్పించబోతున్నాడు, మా నాయకుడే చేయబోతున్నాడు మాట ప్రకారం త్వరలోనే మీరు ఆ న్యూస్ అంటున్నారు, అవన్నీ కూడా మీకు అన్నా పైసా ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి ఆగస్టు 9న ప్రెస్ మీట్ పెట్టి, ఎవరు అడగలేదు ఆయన్ని, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అనమాట. చెప్పిన ఆయన మరి ఏం జరిగింది? దానికి ముందు జూలై నెలాఖరున జరిగిన అసెంబ్లీ చర్చల్లో కూడా క్వశ్చన్లు అయితే వ్యవస్థ ఉంది, కొనసాగుతున్నారు, వాళ్ళని వాళ్ళకి జీతం ఇస్తారంటే అదే ప్రక్రియ జరుగుతుంది అని చెప్పారు. మరి నవంబర్ నెల వచ్చేపాటికి ఏం జరిగింది అనేది మా అందరికీ ఏం అర్థం కావట్లేదు. నవంబర్ నెలలో వచ్చేపాటికి అసలు వ్యవస్థే లేదు, వ్యవస్థ లేని వాళ్ళకి పిల్లలు ఎలా పెడతామని చెప్పేసి మంత్రి చెప్పడం సిగ్గుచేటుగా భావించాం. ఈ రోజున ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మాట ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఆయన. మొన్నే చెప్పాడు, నాకు 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో 41 సంవత్సరాలు 42 సంవత్సరాలు నేను అసెంబ్లీలో ఉన్నానని చెప్తున్నాడు. అంత గ్రేట్గా చెప్తున్న వ్యక్తి మరి ఈయనకి జీవోలు లేవా ఉన్నాయో తెలియకుండా ఎందుకు ఉంటాయి? మరి శాఖ పెట్టేటప్పుడు, మంత్రిని పెట్టేటప్పుడు వాళ్ళు అంటారు మాకు తెలియదు, మమ్మల్ని తప్పుదారి పట్టించారన్నారు. మరి ఏ అధికారి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఒక మంత్రిని తప్పుదారి పట్టిస్తే, ఒక వ్యవస్థని తప్పుదారి పట్టిస్తే అధికారుల మీద చర్య తీసుకోగలిగారా? 2023 ఆగస్టు నుంచి వీళ్ళకి జీవో లేనప్పుడు వీళ్ళకి గౌరవవేతనం ఎక్కడి నుంచి పట్టాయి? దాని మీద ఎంక్వైరీ చేశారా? మీరు వచ్చే వరకు గౌరవవేతనం వచ్చింది కదా, ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది కదా. మరి ఏ రకంగా జీవో లేనప్పుడు ఇచ్చారు? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోగలిగారా? అధికారుల మీద చర్యలు తీసుకురా? ఇన్నాళ్ళైంది మీరు అధికారంకి వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో వీళ్ళ మీద మేము చర్యలు తీసుకున్నాం మీరు చూపించగలిగారా? అంటే మీరు చూపించట్లేదు అంటే మీరు ఏం చేస్తున్నట్టు? మీరు గత వాళ్ళు చెప్పినట్టుగా మీరు కూడా భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో మీరు అలాగే ఇవ్వండి, లేదా జీవో తీసుకురండి. ఇప్పుడు ఎన్ని జీవోలు తీసుకురాలా? మీరు వచ్చిన తర్వాత జీవోలు తయారు చేసే వ్యక్తులు మీరే కాబట్టి జీవోలు ఎందుకు తేలేకపోతున్నారు? జీవో తీసుకొచ్చి ఇవ్వండి. మీరు వైసీపీ కార్యకర్తలుగా వైసీపీ అంటారేంటి? మీరు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఒకటే ఉంది, మిగతా ఏ పార్టీలు లేవా? మాకు అర్థం కావట్లా. ఎందుకంటే మీరేమన్నా టీడీపీకి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం అనుకుంటున్నారా? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఎవరికి నచ్చినా నచ్చపోయినా మీరు సీఎం డిప్యూటీ సీఎంఏ కదా. మరి వైసీపీలో ఉన్నప్పుడే మీకు హామీ ఇచ్చారు కదా, వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు, తెలుగుదేశం గవర్నమెంట్ మిమ్మల్ని తీసుకుంటామని చెప్పారు, కానీ తీసుకోకుండా మోసం చేశారు. ఈరోజు చాలా ఘోరం అండి. అదేనండి, అది ఇప్పుడు మాట ఇచ్చారు, ఉగాది పచ్చడి తిని మరి మళ్ళీ ఇంకేమన్నా కాదు, కొత్త సంవత్సరం సందర్భంగా ఉగాది రోజున చక్కటి పచ్చడి తిని మీకు తీపి కౌరు, మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేనే అని చెప్పాడు. మీకు 5,000 రూపాయలు సరిపోతే 10,000 రూపాయలు ఇస్తామని. ఆ రోజు ఏ వాలంటరీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్ అని చెప్పి ఎవరు అడగల, మాకు న్యాయం చేయమని కూడా ఎవరు అడగల. కానీ ఆయన ఒక పెద్ద మనిషితో నేను చేసి పెడతానే పాటికి అందరూ నమ్మారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 కాదు 10,000 తీసుకుని పూతరేకులు మాకు ఇవ్వండి వచ్చని ఒక మంత్రి కూడా చెప్పాడు. దాని గురించి పెద్ద ట్రోలింగ్ కూడా అవుతుంది. అసలు ఇంత మరీ అన్యాయం కదా ఇలా చేయడం. ఇది మాత్రం ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రతి ఇంటింటికి వెళ్తా వీళ్ళు వాలంటీర్ అని చెప్పి పక్కనున్న వాళ్ళు ఎవరన్నా మంత్రి గారికి పరిచయం చేస్తే నిమ్మల రామానాయుడు గారు, అమ్మ మీకు 5,000 నుంచి 10,000 ఇన్ని రోజులు మీరు చాలా కష్టాలు పడ్డారు, ఇక నుంచి మీకు ఆ బాధ ఉండదు, మీకు 5,000 కాదు 10,000 చేస్తాము, 10,000 చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారని చెప్పి మీరు ఏ స్వీటు కాదమ్మా పాపులర్ అయినా సరే చెంచునాడు పూతరేకులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పిన ఆయన ఇప్పుడు మరి అసెంబ్లీలో వాలంటీర్ల గురించి అని చెప్పేసి ఏం అసలు ఒక ప్రస్తావన అంటూ తీసుకురావట్లేదు. అందుకని చెప్పేసి రామానాయుడు గారికి 17వ తారీఖున మేము పూతరేకులు కూడా పంపించాము. అప్పుడైనా సరే అదైనా సరే ఆ పూతరేకులు తినైనా సరే గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కాస్త మా గురించి చెప్తారని చెప్పేసి
మొత్తం మీద ఎన్నో కష్టాలు పడ్డారు వాలంటీర్లు ఇప్పటిదాకా కూడా. వీళ్ళ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం. వీళ్ళందరికీ మళ్ళీ తిరిగి గవర్నమెంట్లో తీసుకొని వీళ్ళ ఆనందంగా పూతరేకులు వాళ్ళు తిని వీళ్ళ ఆశలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం.